ఏపీపీజే 2025కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ లైవ్లో ఫిల్ చేయడం అయితే నేను చూపిస్తాను. ఒక స్టూడెంట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం మొత్తం మీరు చూడండి. సో ఫస్ట్ అయితే మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. లైక్ 10th, ఇంటర్, క్యాస్ట్, ఇన్కమ్ మనం ఒక దగ్గర పెట్టుకుంటే మనకి ఫిల్ చేయడానికి ఈజీ ఉంటుందన్నమాట. సో అట్లాగే మీ ఫోటో ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి 50 KB లోపు, అలాగే సిగ్నేచర్ వచ్చేసి 30 KB లోపు స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎవరో కూడా రాంగ్ ఎంటర్ చేయొద్దు. చూసి కరెక్ట్గా ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. సో తర్వాత మన క్యాండిడేట్ నేమ్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ కూడా సేమ్ ఎస్ఎస్సిలో ఎట్లా ఉందో సేమ్ అట్లాగే అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత చూసుకుంటే మనం డేట్ ఆఫ్ బర్త్ అట్లాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మన 10th ఏదైతే ఉందో అదే ఇవ్వండి. ఆధార్లో వేరే ఉంటే మార్పిచ్చేసుకోండి 10th లాగా. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి. తర్వాత మనకి రిజిస్ట్రేషన్ కానీ తర్వాత ఏదైనా ప్రాసెస్ ఉంటే దానికి ఓటీపీస్ మనం సబ్మిట్ చేయాలి కాబట్టి వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి. ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా చాలామంది రాంగ్గా ఎంటర్ చేసుకొని ఆ సర్టిఫికేట్స్ మార్చుకొని చాలా ట్రబుల్ అయ్యారు. సో ఈ ఎవరు కూడా మీరు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు మీ 10th ఏదైతే ఉందో అదే ఎంటర్ చేయండి. మీకు టైం ఉంటుంది కాబట్టి ఆధార్ సెంటర్కి వెళ్ళి 10th ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్పించుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్లో మీరు ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో మీరు టైప్ చేసే స్పెల్లింగ్ అయినా కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా కానీ ఏదైనా కానీ ప్రతిదీ కూడా చూసి 1-2 సార్లు చూసి జాగ్రత్తగా చేయండి. మీ సర్టిఫికేట్స్లో 10th ఏదైతే ఉందో మ్యాక్సిమం ఆ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు ఆధార్లో వేరే ఉంటే మాత్రం ఆధార్లో మార్పించుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఈ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్సన్కి అయితే 10th ఆధార్లోనూ 2 సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీకు కనుక వేరే ఉంటే ఇప్పుడే మార్పించుకోండి, మీకు టైం ఉంది కాబట్టి సరిపోతుంది. ఎగ్జామ్కి ఇంకా చాలా టైం ఉంది. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అప్పటికి మీ ఆధార్ అప్డేట్ అయిపోతే సరిపోతుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. సో మీరైతే ఎవరన్నా చేంజెస్ చేయించుకోవాలనుకుంటే మొత్తం చేంజెస్ చేయించేసుకోండి. సో ఇక్కడ ఈ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. సో ఎంటర్ చేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డేట్, మంత్, ఇయర్ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఎంటర్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ కూడా మనం వర్కింగ్లో ఉన్నదే ఇవ్వాలి. సో వేరే వాళ్ళది ఫాదర్స్ కానీ అట్లా అయితే ఎవరు ఇవ్వద్దు. ముందు మీ నెంబర్ ఇవ్వండి వర్కింగ్లోది. తర్వాత ఆల్టర్నేట్ నెంబర్లో కావాలనుకుంటే మీకు ఎవరైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇవ్వండి. సో ఫస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అది మన సెల్ఫ్ అయితే సెల్ఫ్ అని ఎంటర్ చేస్తాం. ఫాదర్ అయితే ఫాదర్, లేదా మదర్ అయితే మదర్ అలాగే ఎంటర్ చేసిన తర్వాత మీది సెల్ఫ్ కాబట్టి సెల్ఫ్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఈ పర్సన్ సెల్ఫ్ కాబట్టి సెల్ఫ్ ఎంటర్ చేశాను. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ దగ్గర ఫాదర్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాం అనమాట. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ మెయిల్ ఐడి కూడా మీరు చూసి మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే అయితే ఇక్కడ టైప్ చేయండి. ఈ మెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి, ఏం పర్లేదు, మనకు టైం ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీరు నెట్ సెంటర్లో చేయాలనుకుంటే నెట్ సెంటర్లో చేయండి, లేదనుకుంటే ఓన్గా మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో మనం మెయిల్ ఐడి ఇవ్వడం వల్ల మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత మన పేమెంట్ ఐడి ఒకటి, అట్లాగే మన రిజిస్ట్రేషన్ నెంబరు, అప్లికేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది మన మెయిల్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత మనం మన పేమెంట్ ఐడి కానీ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఎక్కడో ఎత్తుకోవాల్సిన పని ఉండదు. సో తర్వాత వాటితోనే ఎక్కువ పని ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడైతే మెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చినట్టయితే మన మెయిల్కి ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ పేమెంట్ ఐడి కానీ ఇవి వచ్చేస్తాయి అనమాట. మన మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కింద మన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకుందాం. మీ కేటగిరీ ఏదైతే ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మన సబ్ క్యాస్ట్ కూడా ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సబ్ క్యాస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ టైప్ చేసేయండి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండి సర్టిఫికేట్ ఉంటే మీరు ఇక్కడ ఎస్ పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు, దాన్ని అట్లా ఎంటీగా వదిలేయండి. సో తర్వాత మనం సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్సన్ యొక్క సబ్జెక్ట్ అనేది లైఫ్ సైన్స్ కాబట్టి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ అని కొట్టాలన్నమాట.
చాలామంది వదిలేస్తుంటారు మర్చిపోయి. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ అని కొడితే మనకి ఇట్లా ఎంటర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఉంది కదా, ఇట్లాగా మీ సబ్జెక్ట్ ఏది ఉందో అది చూసుకొని యాడ్ చేయండి. తర్వాత ఇంకా లాస్ట్గా చూసుకుంటే మనకి ఇక్కడ పేమెంట్ ఉందన్నమాట. ఈ పేమెంట్ మోడ్ అనేది మ్యాక్సిమం మీ కార్డ్స్తోనే చేయండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద బాక్స్లో రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రొసీడ్ టు పే చేయాలన్నమాట. సో మీ కేటగిరీని బట్టి ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది. మీరు ఆ అమౌంట్ చూసుకొని పేమెంట్ డీటెయిల్స్ కంటిన్యూ చేయాలి. సో మీకు ఇక్కడ ప్రొసీడ్ టు పే క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మీ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసుకోండి అని చూపిస్తుంది. సో దాంట్లో మనం మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటాం. ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసేస్తాం. పేమెంట్ అయిపోయిన తర్వాత మనం స్టేటస్లో చెక్ చేసుకుంటాం. స్టెప్ 2లో పేమెంట్ స్టేటస్ ఏదైతే ఉందో అది చెక్ చేసుకుంటాం అనమాట. మన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అట్లాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకుంటాం. ఒకవేళ మనకి అమౌంట్ అనేది కట్ అయ్యి పేమెంట్ స్టేటస్లో మాత్రం ఫెయిల్డ్ అని చూపిస్తే మాత్రం ఒకసారి మీరు APPCTLBSకి కాంటాక్ట్ అవ్వండి. తర్వాత స్టెప్లో చూసుకున్నట్లయితే మనము అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలన్నమాట. సో పేమెంట్ అయిన తర్వాత మనకి ఇది ఫిల్ చేయడానికి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ ఐడి అయితే ఒకటి వస్తుంది. ఆ పేమెంట్ ఐడి అట్లాగే మన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ చేస్తేనే మనకి ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ స్టెప్లో మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేస్తాం. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ప్రీవియస్గా మనం ఏమైతే ఎంటర్ చేసామో అవి కాకుండా అడిషనల్గా మనం ఇంకా ఏమి ఇవ్వాలో ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి కూడా మనకి ఏ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన పని అయితే ఉండదు. సో జస్ట్ మనం మన ఫోటో ఒకటి, మన సిగ్నేచర్ ఒకటి మాత్రమే అప్లోడ్ చేస్తాం. రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం మనం టైప్ చేసి ఎంటర్ చేసేస్తాం అంతే. సో మనం ఫిల్ చేసిన డీటెయిల్స్లోకి వస్తే ఫస్ట్లో వచ్చేసి మనం మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం టైప్ చేసే ప్రతి డీటెయిల్స్ కూడా మన 10th ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే టైప్ చేయడానికి చూడండి. సో ఫాదర్ నేమ్ దగ్గర మన 10th ఫాదర్ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ టైప్ చేసేసి ఎంటర్ చేయండి. తర్వాత మదర్ నేమ్ కూడా మన 10th ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ టైప్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం జెండర్ సెలెక్ట్ చేసుకుంటాం. జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఆ తర్వాత ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసేయండి. మీ దగ్గర ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత అపార్ ఐడి, మీ దగ్గర అపార్ ఐడి ఉంటే ఇవ్వండి, లేదంటే అదైతే ఆప్షనల్ అనమాట. అదైతే అంతగా మ్యాండేటరీ అయితే ఏం కాదు. స్టార్ మార్క్ కూడా ఇటు ఇవ్వలేదు కాబట్టి దానికోసం ఆలోచించొద్దు. సో రేషన్ కూడా అంతే అనమాట. రేషన్ కార్డు కూడా ఒకవేళ ఉంటే ఇచ్చేసేయండి, లేదంటే ఇటు ఇన్కమ్ ఇస్తారు కాబట్టి సరిపోతుంది. ఇన్కమ్ కూడా లేకపోతే పర్లేదు, అదేం ప్రాబ్లం కాదు. మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ ఇన్కమ్ డీటెయిల్స్ వచ్చేసి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాంట్లో ఎట్లా ఉంటుందో అట్లాగే ఇవ్వండి. సో మీకు పైన చూపిస్తుంది కదా బిలో 1 lakh, ఇట్లా ఇది మీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదే ఇవ్వండి. ఇక్కడ ఇన్కమ్ నెంబర్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ మీద నాకు నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఈ పర్సన్కి స్కాలర్షిప్ రాదు కాబట్టి నేనైతే ఎంటర్ చేయడం లేదు. తర్వాత క్యాస్ట్ మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ నెంబర్, సర్టిఫికేట్ నెంబరు. సో ఈ పర్సన్ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనం క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట ఆటోమేటిక్గా. ఒకసారి చెక్ చేసుకోండి అది మీదే కాదా అని. చెక్ చేసుకొని మీదే అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. మీకు ఏమైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఏమైనా ఉంటే. ఈ పర్సన్కి అవేమి లేవు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. తర్వాత మన మైనారిటీ, నాన్ మైనారిటీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ అడ్రస్, సో ఇక్కడైతే మన ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్ దగ్గర పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. లేదు రెండు ఒకటే ఇస్తాం అనుకుంటే మన సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో మనం అదే ఇచ్చేసేయండి. అంటే మన ఆధార్లో ఏదైతే ఉందో అది ఇవ్వండి. సో ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత మండల్, తర్వాత విలేజ్. మీ ఆధార్లో వాటిలో ఎలా ఉంటే అలా అక్కడ అడ్రస్ అయితే పెట్టేసేయండి. ఆ తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. విలేజ్ తర్వాత మీ ఫ్లాట్ నెంబరు, తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేస్తారు. పిన్ కోడ్ మీకు మీ ఏరియాకి ఏదైతే ఉంటుందో అదే పిన్ కోడ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ కోసం చూసుకుంటే ఈ బాక్స్లో కనుక రైట్ క్లిక్ ఇచ్చామంటే మనకి సేమ్ ప్రజెంట్ అడ్రస్ ఎట్లా ఉందో పర్మనెంట్ అడ్రస్ కూడా అట్లాగే వచ్చేస్తుంది అనమాట. తర్వాత మన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. డిగ్రీ కాబట్టి BSc సెలెక్ట్ చేసుకుంటాం. మన 3 గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రూప్ నేమ్స్ ఇక్కడ టైప్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఏదైతే ఉందో అది, తర్వాత సెకండ్ది, తర్వాత థర్డ్ది. అవి 3 ఇచ్చేసిన తర్వాత మన యూనివర్సిటీ నేమ్, అంటే మన కాలేజ్ ఏ యూనివర్సిటీ కిందకి వస్తుందో అది ఎంటర్ చేస్తాం. తర్వాత మన కాలేజ్ నేమ్ ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. సో దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మనం ఏ ఇయర్లో పాస్ అయ్యామనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకు గ్యాప్ వచ్చినా కూడా పర్లేదు, మీ పాసింగ్ ఇయర్ ఏదైతే ఉందో సేమ్ అదే ఇక్కడ ఇవ్వండి.
దాని తర్వాత మీ మీడియం సెలెక్ట్ చేసుకోండి. మీడియం అంటే దేనికోసం ఆలోచించొద్దు. మీ డిగ్రీలో మీరు ఏ మీడియం చేశారో ఆ మీడియం ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత మీ డిగ్రీలో మీకు సెకండ్ లాంగ్వేజ్ ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారనమాట. తర్వాత మన డిగ్రీలో మనకి CGPA ఎంత వచ్చిందనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిజల్ట్స్ రాకపోతే రిజల్ట్స్ కోసం వెయిటింగ్ అని చెప్పి పెట్టేసేయండి. సో పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ ఎంటర్ చేయండి. CGPA మీకు ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యూనివర్సిటీని బట్టి మీకు ఎంత ఉంటుందో అది ఎంటర్ చేయండి. తర్వాత మన 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మన హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ ఎంటర్ చేస్తాం. అది రూరల్ అయితే రూరల్ పెడతాం, అర్బన్ అయితే అర్బన్ పెడతాం అనమాట. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్. సో ఇవి రెండు కూడా మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉంటాయి. సో మీరు అవి చూసి సేమ్ ఎట్లా ఉందో అట్లా ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. మన SSC డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ మొత్తం చూసుకొని ఇది మీదే అనుకుంటే మీరు ఎస్ అని సెలెక్ట్ చేయండి. తరువాత +2 డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఇంటర్మీడియట్వి. సో అది మీరు రూరల్ అయితే రూరల్ సెలెక్ట్ చేసుకుని, అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పర్సన్ది అర్బన్ కాబట్టి అర్బన్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత మనం ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ అట్లాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేస్తాం. ఈ రెండు సెలెక్ట్ చేసిన తర్వాత మనకు సబ్జెక్ట్ ఏదైతే ఉందో బైపీసీ అయితే బైపీసీ, ఎంపీసీ అయితే ఎంపీసీ, రిమైనింగ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేయాలి, లేకపోతే ఏం అవసరం లేదు. ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ కింద మనం ఇవి మొత్తం కూడా పర్టికులర్గా ఇవ్వాలి. మన 9th నుంచి డిగ్రీ 3rd ఇయర్ వరకు అన్నీ కూడా కంప్లీట్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి ఇప్పుడు ఇవ్వడంతోనే కాకుండా స్టడీ సర్టిఫికేట్స్ కూడా తర్వాత మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక ప్రూఫ్ కింద అనమాట మనకి. ఇప్పుడు ఫస్ట్ 9th క్లాస్ కింద చూద్దాం. 9th క్లాస్ దగ్గర మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తాం. తర్వాత ప్లేస్, విలేజ్ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాం. తర్వాత వచ్చేసి మన స్కూల్ నేమ్ కూడా ఇచ్చేస్తాం. తర్వాత ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్, తర్వాత ఇయర్ ఆఫ్ పాస్. సో ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు. ఒకవేళ మీకు ఎడ్యుకేషన్ ఏదైనా గ్యాప్ ఉంటే ఆ ఇయర్స్ మాత్రం ఇక్కడ చూసి సెలెక్ట్ చేయండి. ఈ పర్సన్కి పర్టికులర్గా గ్యాప్ అయితే లేదు కాబట్టి 9th నుంచి ఆర్డర్లోనే ఉంటుంది కాబట్టి ఇయర్స్ అన్నీ కూడా అట్లా ఆర్డర్లో సెలెక్ట్ చేస్తాం. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్కి వచ్చేద్దాం మళ్ళీ. సో సేమ్ 10th క్లాస్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాం అనమాట. మన సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో అదే 9th క్లాస్ వేరే చోట చేసుంటే వేరే రాయండి, 10th వేరే అయితే 10th వేరేగా అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ప్లేస్ ఆర్ విలేజ్ ఎక్కడైతే అక్కడ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు వేరే చోట చేసినా పర్లేదు, మీరు ఎక్కడ చేశారో దాని డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత సెకండ్ ఇయర్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసేయండి సేమ్. ఆ తర్వాత వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అది ఎక్కడ చేశారో అక్కడ ఇచ్చేస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు. ఇటు పక్క మాత్రం ప్లేస్ దగ్గర టైప్ చేయాల్సి ఉంటుంది. సో డిగ్రీ 3 కూడా ఒకే చోట కాబట్టి సెలెక్ట్ చేసాం సేమ్. ప్లేస్ కూడా సేమ్ ప్లేసే కాబట్టి ఒకేసారి టైప్ చేసేసేయండి. తర్వాత మన ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మన కాలేజ్ నేమ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయాలి. మీరు అన్నీ ఒకే కాలేజీలో చేసుంటే ఇంటర్ నుంచి మీరు అట్లా ఇవ్వండి, లేదు అనుకుంటే సపరేట్ కాలేజ్ అయితే మీకు సపరేట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అని. ఒకసారి అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా తర్వాత మనకు లోకల్ డీటెయిల్స్ ఎటు ఇక్కడ వచ్చేస్తాయి. మనం ఎగ్జామ్ సెంటర్ అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మీరు మీ లోకల్లో ఏదైతే ఉన్న డిస్ట్రిక్ట్ అక్కడే ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు దగ్గరలో ఉన్నది. తర్వాత థర్డ్లోది మీకు దగ్గరలో ఉన్న వాటిలోనే సెలెక్ట్ చేసుకోండి వరుసగా ఆర్డర్లో. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మన సిగ్నేచరు అట్లాగే ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి 50 KB కన్నా తక్కువ, అట్లాగే సిగ్నేచర్ వచ్చేసి 30 KB కన్నా తక్కువ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు అవి ఇంత ముందుగానే తీసుకొని పెట్టుకుంటారు కాబట్టి అవి ఇక్కడ పేస్ట్ చేసేయండి. సిగ్నేచర్ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ బాక్స్లో రైట్ క్లిక్ చేసుకొని
ఇక్కడ చూసారు కదా సేవ్ అనే ఆప్షన్ ఉంటే ఇది మాత్రం మనకి టెంపరీ అనమాట. సో టెంపరీగా సేవ్ అయిపోతుంది. అంటే ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇవన్నీ క్లోజ్ అవ్వకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిల్ చేసుకోకుండా సేవ్ అయిపోయి ఉంటాయి. కానీ సబ్మిట్ చేసే ముందు ఒకసారి చూసుకోవాలి మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని చూసుకొని అప్పుడు సబ్మిట్ చేయాలన్నమాట. ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి ఏమి ఉండదు. అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. డీటెయిల్స్ కూడా అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా చూసుకొని మోడిఫై చేయాలనుకుంటే మోడిఫై చేసేయండి. లేదా అవసరం లేదనుకుంటే కన్ఫర్మ్ ఫ్రీజ్ ఇది సెలెక్ట్ చేస్తే ఇంక మనకి అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి చూపించే నెంబర్ ఏదైతే ఉందో ఇది మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. దీన్ని అప్లికేషన్ ప్రింట్ కొట్టుకుంటే మన డీటెయిల్స్ మొత్తం ఇట్లా వచ్చేస్తాయి. ఈ అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. సో ఇదనమాట ఓవరాల్గా ఒక పర్సన్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన ప్రాసెస్ అయితే ఇది.